హాయ్, వెల్కమ్ టు రిచ్ టు బి తెలుగు యూనివర్సల్ లైఫ్ స్కూల్ విశ్వం జీవిత పాఠశాలకు ఆహ్వానం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రత్యేకించి కొంతమంది ఫోన్ చేసి అడిగితే వీడియో చేయడం జరుగుతుంది. దీన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది అందరినీ ఉద్దేశించి చేసింది కాదు, కేవలం కొంతమందికి మాత్రమే ఇది పరిమితం. నేను యూనివర్స్ తో కనెక్ట్ చేస్తాను. నేను తలుచుకుంటే నీకు డబ్బు రాకుండా చేస్తాను. నా మాట వినకపోతే నీ లైఫ్ డిస్టర్బ్ చేస్తాను. నేను నీ ఒంట్లో నెగటివ్ ఎనర్జీని, నీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీని తీసేస్తాను. అర్ధరాత్రి యూనివర్స్ తో కనెక్ట్ చేస్తాను. ఆరా క్లీనింగ్ చేస్తాను, హీలింగ్ చేస్తాను. ఎర్ర బట్టలో కూర్చోబెట్టి నిమ్మకాయలతో పూజ చేస్తాను. నాకు డబ్బులు ఇస్తే గురువు గారికి పాలాభిషేకం చేస్తాను. నేను పాలాభిషేకం చేస్తేనే గురువు గారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, మనీ క్లాసులకు వెళ్లిన వాళ్ళు స్పెషల్ గా నాకు రిక్వెస్ట్ చేసి ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామని నాకు చెబితే నేను ఈ వీడియో చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, యూనివర్స్ ఎలా పనిచేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ క్లాసులకు వెళ్తున్న వాళ్ళు, క్లాసులు చేస్తున్న వాళ్ళు అందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యూనివర్స్ నోస్ ఎవ్రీథింగ్. విశ్వానికి అంతా తెలుసు. మీరు చేస్తున్న క్లాసులు తెలుసు, నేను ఈ వీడియో చేస్తున్న విషయం కూడా విశ్వానికి తెలుసు. యూనివర్స్ హ్యాస్ ఎవ్రీథింగ్. విశ్వంలో అన్నీ ఉన్నాయి. యూనివర్స్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఈ క్లాసు, మీ క్లాసులు కూడా విశ్వమే మీ చేత చేయిస్తుంది, కానీ ఫలితం కూడా విశ్వమే ఇస్తుంది. ఎవ్రీవేర్ ఈజ్ ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్. ఈ విశ్వంలో ఉన్నదంతా శక్తి, చైతన్యం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్. ఈ యూనివర్స్ లో ఉన్న ప్రతిదీ శక్తి, చైతన్యం. ఎనర్జీ హ్యాస్ వైబ్రేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ. మన ప్రతి కదలిక ఒక వైబ్రేషన్. మన ప్రతి వైబ్రేషన్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ఆ ఫ్రీక్వెన్సీని బట్టే మన లెవెల్స్ మారుతూ ఉంటాయి. మనలో ఉన్న ఎనర్జీ లో ఫ్రీక్వెన్సీలో ఉంటే నెగటివ్ ఎనర్జీ అని అంటుంటాం. మనలో ఉన్న ఎనర్జీ హై ఫ్రీక్వెన్సీలో ఉంటే పాజిటివ్ ఎనర్జీ అని అంటుంటాం. సో కాబట్టి మనలో ఉన్న ఈ ఎనర్జీ లెవెల్స్ ని పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. క్లాసులకు వెళ్తారు, క్లాసుల్లో చెప్పిన కొన్ని ఆ టెక్నిక్స్ ని వాడి ఆ వైబ్రేషన్స్ ని ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి ట్రై చేస్తారు. అఫర్మేషన్స్ చేస్తారు, రైటింగ్స్ చేస్తారు. 369, 3x33, 5x555, 999 ఇలా రకరకాలుగా అఫర్మేషన్స్ చేస్తారు, రాస్తారు. తర్వాత మిర్రర్ లో చదువుతారు. మిర్రర్ టెక్నిక్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తారు. హోపోనోపోనో చేస్తారు. ఆ తర్వాత ఈఎఫ్టి, మెడిటేషన్, ఇలా ఇవన్నీ ప్రాక్టీసెస్ దేని కొరకు? యూనివర్స్ లో ఉన్న ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుని ఆ ఎనర్జీ తోటి కనెక్ట్ అవ్వడానికి. చాలా మంది యూనివర్స్ తో కనెక్ట్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మిమ్మల్ని కనెక్ట్ చేస్తామని చెప్తూ ఉంటారు. సహజంగా యూనివర్స్ లో కనెక్ట్ అవ్వడం కాదు, యూనివర్స్ గురించి స్టడీ చేయడమే, కరెక్ట్ గా అర్థం చేసుకోవడమే కనెక్ట్ అవ్వడం. ఉదాహరణకి మనం విశ్వంలోనే ఉన్నాం, ప్రత్యేకంగా కనెక్ట్ అవ్వడం కాదు, యూనివర్స్ ని అర్థం చేసుకోవడమే. మనం అర్థం చేసుకుంటే విశ్వం గురించి మనకు ఎంత తెలుస్తుందో దానికి తగ్గట్టుగా మన జీవితం ముందుకెళ్తుంది. ఉదాహరణకి మనలో ఉన్న నాలెడ్జ్ ఎంత ఉంటుందో దానికి తగ్గట్టుగానే మన కాన్షియస్నెస్ పనిచేస్తుంది. మనలో ఎంత అవేర్నెస్ ఉంటుందో అంత నాలెడ్జ్ ఉంటుంది. మన నాలెడ్జ్, మన అవేర్నెస్ ఆధారంగా మన కాన్షియస్నెస్ పనిచేస్తుంది. ఈ కాన్షియస్నెస్ ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న పిల్లాడిని స్కూల్కి పంపే ప్రాసెస్ లో ఉదయాన్నే నిద్ర లేపుతాం. అతనికి ఏం కాన్షియస్ పనిచేస్తుంది? పేరెంట్స్ స్కూల్కి పంపిస్తున్నారు, నేను స్కూల్కి వెళ్ళాలి, బ్యాగ్ తీసుకోవాలి, బుక్స్ పెట్టుకోవాలి, పెన్సిల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, క్యారియర్ పెట్టుకోవాలి,
మధ్యాహ్నం క్యారియర్ తినాలి, స్కూల్లో వదిలిపెట్టేసిన తర్వాత బస్ ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చేయాలి. ఇది అతని కాన్షియస్నెస్. ఒక ఎంప్లాయ్, ఉద్యోగి యొక్క కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది? ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్లి ఉద్యోగం చేస్తే నెల తర్వాత మనకి జీతం వస్తుంది, జీతం తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వాలి, దానికి తగ్గట్టుగా జీవించాలి. ఒక బిజినెస్ మ్యాన్ కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది? ఏ వ్యాపారం చేద్దాం, ఎంత డబ్బు సంపాదిస్తాం, ఏ విధంగా ఎదుగుదాం అని ఈ రకంగా ఆలోచిస్తాడు. ఒక సినిమా రంగంలో ఉన్న వ్యక్తి ఏ సినిమాలు చేద్దాం, ఏ క్యారెక్టర్ చేద్దాం ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. రాజకీయంలో ఉన్న వ్యక్తి రాజకీయాల గురించి, ఏ పదవి కోసం ప్రయత్నిద్దాం, ఏ రకంగా ప్రచారం చేసుకుందాం, ఏ రకంగా మనల్ని మనం ప్రమోట్ చేసుకుందాం, ఏ రకంగా ఎదుగుదామని అతను ప్రయత్నిస్తాడు. సో ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ అవేర్నెస్, వాళ్ళ కాన్షియస్నెస్ బేస్ చేసుకుని ముందుకెళ్తారు. సో ఇవి అన్ని అందరికీ పనిచేయవు. ఇప్పుడు కొంతమందికి, మళ్ళీ పిల్లాడి ఉదాహరణ తీసుకున్నాం. స్కూల్లో కొంతమంది పిల్లలు బాగా రాయగలుగుతారు, రాయడం ద్వారా నేర్పించాలి. కొంతమందికి వినడం ద్వారా గ్రహిస్తారు. కొంతమందికి విజువల్ గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడము, లేదా ఒక విజువల్ గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడము. ఉదాహరణకి అబ్దుల్ కలాం గారికి రామేశ్వరం సముద్ర తీరంలో వాళ్ళ గురువు గారు బయటికి తీసుకెళ్లి సముద్ర తీరంలో కొన్ని ప్రాక్టికల్స్ చేసి పక్షులు ఇలా ఎగురుతాయి అని నేర్పించారు. చూపించి ఈ విధంగా మీరు కూడా ఎగిరే అవకాశం ఉంది అని వాళ్లలో చిన్నప్పుడే పిల్లలకి తెలియచెప్పడం ద్వారా అబ్దుల్ కలాం గారికి ఆ విజువల్ అలాగే ఉండిపోయింది. ఆయన ఎదిగే క్రమంలో ఇలా ఎందుకు నేను కూడా ట్రై చేయకూడదు, ఎందుకు నేను కూడా పక్షులా ఎగరకూడదు, ఆయనలో ఒక నాలెడ్జ్ ఉండిపోయింది. సో ఆ రకంగా కొంతమందికి అఫర్మేషన్స్, కొంతమందికి రైటింగ్స్, కొంతమందికి మిర్రర్ లో చదవడం, విజువలైజేషన్, హొపోనొపోనో ఇలాంటివి ఎవరికి తగినవి వాళ్ళకి ఇచ్చి మనం ప్రాక్టీస్ చేయించాలి. ఈ 9-10 సంవత్సరాల కాలంలో ఇవన్నీ నేను ప్రాక్టీస్ చేశాను. ఇది నా స్టూడెంట్స్ చేతి కూడా ప్రాక్టీస్ చేయించాను. చాలా మందికి నా అబ్జర్వేషన్ లో కొంతమందికి కొన్ని పని చేస్తున్నాయి, కొంతమందికి కొన్ని పని చేయట్లేదు. అందరికీ అన్ని పని చేయట్లేదు. ఎందుకు పని చేయట్లేదని డీప్ గా ఈ సబ్జెక్ట్ లో స్టడీ చేసిన తర్వాత కొన్ని ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి. వాళ్ళతో మాట్లాడి కౌన్సిలింగ్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడ దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారో తెలుస్తుంది. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఇది ఎందుకు చేస్తున్నారు, ఇది ఏ విధంగా పనిచేస్తుంది, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ ప్రాక్టీస్, వాట్ ఈస్ ద మెకానిజం బిహైండ్ దిస్ ప్రాక్టీస్, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ మేనిఫెస్టేషన్. ఒక కోరిక నెరవేరడం, ఒక సంకల్పం సంభవంగా మారడం అనేది ఏ విధంగా సంభవిస్తుందో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎక్కడ వెనుకబడి ఉన్నారో తెలుసుకున్న తర్వాత వాళ్లకు సరియైన సజెషన్ ఇచ్చినప్పుడు, సరియైన ప్రాక్టీస్ చేయించినప్పుడు వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, దీనికి సంబంధించి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గురువు గారు చెప్పిన విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఇంతవరకు నేను ప్రయత్నించినది ప్రతిదీ విఫలమైంది, ఇక ఏం చేయాలి అనే స్థితికి మనం వచ్చినప్పుడు పరిష్కారాన్ని గురించి గట్టిగా ఆలోచించడం మొదలు పెడతాం. మనం తగినంత గాఢంగా ఆలోచించినప్పుడు లోపల నుంచి ఒక జవాబు కనుక్కుంటాం. ఇది ఫలించిన ప్రార్థన. ఈ రకంగా మన మేనిఫెస్టేషన్ అంతరంగంలో నుంచి మనకు ఒక సమాధానం వస్తుంది. దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు అది సఫలీకృతం అవుతుంది. అంతే తప్ప నేను నిన్ను కనెక్ట్ చేస్తాను, నేను పాలాభిషేకం చేస్తాను అంటే యూనివర్స్ కి తెలీదా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా అర్థం చేసుకుని యూనివర్స్ తోటి మమేకమై ప్రకృతి జీవన విధానంలో ఒక లైఫ్ స్టైల్ ని మీరు అలవాటు చేసుకోవాలి. అంతే తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి ఎవరి దగ్గరకు వెళ్లి వాళ్ళు కనెక్ట్ చేస్తారని వాళ్ళ దగ్గరికి వెళ్లి మోసపోవద్దు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, యూనివర్స్ తో కనెక్ట్ అవ్వడం అంటే యూనివర్స్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోవడమే. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూనివర్స్ గురించి, మేనిఫెస్టేషన్ గురించి ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి.